వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మారిపోయాడంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. సో నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా సమీక్ష నిర్వహించుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ క్రియేట్ చేసినటువంటి రచ్చ అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సో పీడీ యాక్ట్ నమోదు చేయాలి పాడి కౌశిక్ మీద అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఒక్కసారి ఇదే అంశం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ సో కల్వా సుజాత గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం, నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? పాడి కౌశిక్ వరుసగా వివాదాస్పదాలు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. వివాదాస్పదమైనటువంటి ఆ సంఘటనలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? అసలు ఇట్లాంటి మనం ఒక అసెంబ్లీ రౌడీ అంటారు చూడండి, మోహన్ బాబు సినిమా ఒకటి ఉండే, అసెంబ్లీ రౌడీ కన్నా గొర్రె అయినట్టే ఇంకా కనీసం ఒక హీరోగా అసెంబ్లీలో కూర్చునే ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక సినిమా టైటిల్ ఉండేది. కానీ ఈ దరిద్రుడైతే తెలంగాణ ప్రజలకు అందరికీ ఏదో నేను లైమ్ లైట్ లో ఉండాలి, ఏదో నేను ఎక్స్పోజ్ అవ్వాలి, నేను కనబడాలి మీడియా ముంగల అని ఆ ఉన్నటువంటి ఆతృత ఆడ హుజూరాబాద్ వదిలేస్తాడు. హుజూరాబాదే కదా కాన్స్టిట్యున్సీని వదిలేస్తాడు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తనవే అన్నట్టు, ఈరోజు ఏదో చంద్రశేఖర్ రావు తర్వాత నేనే అన్నట్టు, లేకపోతే రేపు పొద్దున కేటీఆర్ కి చెక్ పెడతానో, లేకపోతే హరీష్ రావుకి చెక్ పెడదామో, కవితకు చెక్ పెడదామో అనే రీతిలో వ్యవహారం చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఒకసారి నేను అడుగుతున్నా, అసలు నీ నియోజకవర్గం ఒక్కనాడన్న పోయి చక్కగా పనులు చేయి. 24 గంటలు అసెంబ్లీలో లొల్లి, అసెంబ్లీలో మహిళలను అవమానించడము, వేదికల మీద ఎమ్మెల్యేలను అవమానించడము, గవర్నర్లను అవమానించడము, సామాన్య ప్రజలను అవమానించడము, మహిళలను అవమానించడం, పొద్దు మూకలో అయితే తీసుకొని పోయి బొక్కలు వేసి 4 తోంతో చక్కగా అవుతాడు వెధవ. వీడికి అసలు అసెంబ్లీలో పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని బిడ్డను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వెధవ వీని అసలు అసెంబ్లీ గేట్లు దొక్కనిచ్చాడే మహాపాపమైంది. హుజూరాబాద్ ప్రజలు చేసుకున్నటువంటి పాపం అన్నట్టే ఈ రోజు అనిపిస్తుంది. నోరు తెరిసి అందరినీ తిట్టడము, చేతులు చేసుకోవడము, ఎమ్మెల్యే మీద అసలు నువ్వు ఏ పార్టీ అని అడిగితే సరే నువ్వు ఏ పార్టీ, అది నువ్వు రాజకీయం అనుకుందాం, కానీ అక్కడ జరుగుతున్నది అధికారుల సమావేశం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల సమావేశం ఉండే ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించింది. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాలి, అధికారుల దగ్గర సమస్యల గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి చర్చ జరగాలి. కానీ ఒక నీతోటి అసెంబ్లీ నాయకుడు అయినటువంటి శాసనసభ సభ్యుని ఘోరాతి ఘోరంగా చేతులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, మైకు గుంజుకోవడము, తిట్టడము ఎంతవరకు కరెక్ట్? ఇది రోజు రోజుకు మితిమీరిపోతుంది. అన్ని నేనే అయ్యి కేసీఆర్ కి ఈరోజు లాస్ట్ కేసీఆర్ ని వీళ్ళు ముగ్గురే అనుకున్నాం మేము, హరీష్ రావు, కవిత, కేటీఆర్ అనుకున్నాం, కానీ లాస్ట్ కు ఈ పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ పాడి ఎక్కించేటట్లా కనబడుతున్నాడు. ఆయన స్థానాన్ని కైవసం చేసుకున్నా పాడి కౌశిక్ బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా పదవి ఆశిస్తూ ఈ విధంగా చేస్తున్నా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటివరకు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు ఈ సంఘటన మీద స్పందించలేదు, ఆయన్ని ఎక్కడ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. మీరు అన్నట్టుగా గతంలో అనేకమైనటువంటి సంఘటనలో అటు గవర్నర్ మీద, స్పీకర్ మీద, మహిళల మీద వరుసగా ఆర్కేపూడి గాంధీ విషయంలో కావచ్చు, ఇక పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు సీఏ మీద కూడా దురుసు ప్రవర్తన కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కౌశిక్ను కంట్రోల్ చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. సో అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎట్లా చెయ్యరు, వాళ్ళే ఉసిగొలుపుతున్నారు. ఎవడో ఒక్కడు లొల్లి చేసేటోడు ఉండాలి, మేము కనబడాలి మీడియాలలో కానీ పబ్లిక్ లో నాంతూ ఉండాలని ఒక్కడు కాకపోతే ఒక్కడు లొల్లి చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి, అధికారులకి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దరిద్రుని తీసుకొని పోయి పీడీ యాక్ట్ పెట్టి లోపల దొబ్బి పడేయండి ఒకసారి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఈ రోజు మహిళల మీద దురుసుగా ప్రవర్తన, మా అసెంబ్లీలో మంత్రుల మీద దురుసుగా ప్రవర్తన, శాసన సభాధిపతి మీద పేపర్లు విసరడము, లేదా అధికారుల మధ్యలో కూర్చొని సమస్యల గురించి మాట్లాడుతుంటే అసెంబ్లీ సభ్యుడైన శాసన సభ్యుడే మీద కూడా చేయి చేసుకోవడం, ఇలా ఒకటే రెండా ఎన్నిసార్లు చేస్తున్నా కూడా వీటి ఇంత ఈజీగా వదిలితే రేపు పొద్దున ప్రజలకు ప్రమాదము. నియోజకవర్గమే కాదు రాష్ట్రానికి కూడా ఇట్లాంటి వాళ్ళతో ఉన్మాదిలాగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి తీసుకొని పోయి బొక్కలో దోసి 4 తోలితే చక్కగా అవుతాడు. ఏంది పొద్దున్న లేదా కథలు లొల్లి
అరే ఎవరిని పడతాలని తిడతాడు, మహిళలను తిడతాడు, ముడి కింద పెట్టుకున్నావు అంటాడు, సీతక్కని తిడతాడు, గిరిజన మహిళ అయిన సీతక్కని తిడతాడు, మహిళల ఆ మంత్రుల ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ మహిళల్ని అవమానిస్తాడు, చీరలు కట్టుకున్న మహిళలు దమ్ము లేదు, నీకు చేత కాదు, దద్దమ్మ అని మహిళల్ని ఉద్దేశించి ఇంకొకరిని తిట్టాలంటే మహిళల్ని అడ్డు పెట్టుకొని మహిళల్ని అవమానిస్తాడు. ఇట్లా ఒకటే రెండా చెప్పుకుంటూ పోతే ఈ దరిద్రం గురించి అసలు 1.25 లక్ష మాటలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇట్లాంటి వాళ్ళు బయట ఉండొద్దు, దయచేసి తీసుకొని పోయి లోపల వేయండి అని అధికారులకి గాని న్యాయవాదులకు గాని ప్రభుత్వానికి గాని మా ముఖ్యమంత్రికి గాని నేను విన్నవిస్తున్నా. ఈ దరిద్రుడు రోజు రోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక దాని మీద మనం చూసిన పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తన. మేము కూడా ప్రతిపక్షంలో ఉంటాం కదా, ఈ విధంగా మేము ప్రవర్తించినమా? ఎన్నడెక్కనోడు ఎద్దెక్తే వెనక ముందైందంట, లేక పోయి అదేమో కన్ను లొట్టబడ్డట్టుంది. ఈయనకు తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చోబెడితే వీధి రౌడీ కన్నా ఘోరంగా తయారైనటువంటి వీడు ఓ రోజు కాలాలు పట్టని పోతాడు, ఓ రోజు ఎమ్మెల్యేకి ఈ విధంగా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. నీ దరిద్రుని తీసుకొని పోయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 3 కేసులే అంటున్నాను, 3 కాదు 30 కేసులు పెట్టి వాడిని తీసుకొని పోయి లోపల పడేయాలని అంటున్నా. ఎందుకంటే ప్రజలకు ప్రమాదము, అధికారులకు ప్రమాదము, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నటువంటి ఇట్లాంటి దుర్మార్గులు సస్పెండ్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు అసలు అసెంబ్లీలో కాలు పెట్టడానికి కూడా అర్హత లేనటువంటి వెధవైడు అందరి మీద చేంజ్ చేసుకుంటాడు. నీకు ఏమైనా రాజకీయంగా ఉంటే తేల్చుకోండి, బయట తేల్చుకోండి. కానీ నిన్న అధికారుల మధ్యల కార్యక్రమంలో అవమానించడం నీకు ఎంతవరకు ఇది కరెక్ట్? ఏ పార్టీ అన్నా ఉంటే నువ్వు బయట వచ్చి కొట్టుకోండి వీళ్ళిద్దరు. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ, నీకు ఆయన మీద వ్యతిరేకత ఉందా, ఆయనకు నీ మీద వ్యతిరేకత ఉందా? నువ్వు కూడా ఎన్ని పార్టీలు మారి తిరిగినావో, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇంకా